మంచి ఐటీ జాబ్ వస్తే పెద్ద బిల్డింగ్స్ ఉంటాయేమో, వీకెండ్స్ పార్టీస్ ఉంటాయేమో, కల్చర్ అలా బాగా ఇలాంటివే తప్ప అసలు కెరియర్ అనే ధ్యాస ఆన్ అన్ యావరేజ్ ఇండియాలో 26 to 30 years వచ్చేంత వరకు చాలామందికి ఒక జాబ్లో పడిపోయి అలా వెళ్ళిపోతారు అంతే. వీడియో ఎడిటింగ్ కరెక్ట్గా చేసినవాడు డిగ్రీ లేకపోయినా నెలకి ₹1,00,000 సంపాదించుకుంటున్నాడు. వరల్డ్ అంతా చూసి నేర్చుకుంది ఏంటంటే ఇంకొకటి ఇంగ్లీష్ చూసి ఈడు కరెక్టా కాదా అనే డిసైడ్ చేసేది ఇంకొక ఇండియన్ మాత్రమే. హలో, వెల్కమ్ టు అనదర్ పాడ్కాస్ట్ విత్ కేసీ టాక్స్ కెరియర్. ఈరోజు మనతో తేజ గుడ్లూరు గారు ఉన్నారు. వీరు కెరియర్ కోచ్, కన్సల్టెంట్, లీడర్షిప్ కోచింగ్ చేస్తారు కార్పొరేట్స్కి, అండ్ దెన్ సీరియల్ ఆంటర్ప్రెన్యూర్ అండ్ టెడెక్స్ స్పీకర్. మనం ఈరోజు ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఆర్ ఎనీ ఫ్రెషర్కి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి వాటి గురించి ఒకసారి మాట్లాడదాం. హలో సార్. నమస్కారం. సో మనం డిస్కస్ చేస్తున్నప్పుడు మీరు చెప్తున్నారు కదా, లైక్ ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్తూ ఉంటారు ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్కి అని. సో మీరు ఎటువంటి పర్స్పెక్టివ్ ఇస్తుంటారు కాలేజెస్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మిత్స్ ఉన్నాయండి మార్కెట్లో. అంటే వీళ్ళు పేరెంట్స్ నుంచి వచ్చే ప్రెషర్ కావచ్చు, లేకపోతే సొసైటీ నుంచి వచ్చే న్యూస్ కావచ్చు, పేరెంట్స్కి అవగాహన లేకపోవడం కావచ్చు. చాలాసార్లు ఏమవుతుందంటే పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగే చాలామంది నచ్చకనే వస్తారు. ఎందుకంటే అదేదో ఇంజనీరింగ్ చేయకపోతే తక్కువ అయినట్టు అనమాట. వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఒక బ్యాండ్ వ్యాగన్లోకి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు నేను ఈసీలో ఉంటే నేను ఇదే చేయగలను, లేకపోతే కంప్యూటర్ సైన్స్. సో నేను వాళ్ళకి ఆ ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ ఇవ్వడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ చేశాను, ఇష్టం లేకపోయినా చేశాను, కష్టపడి చేశాను, డేక్కుంటూ పాస్ అయ్యాను. బ్యాక్లాగ్స్ ఉండి క్యాంపస్ ప్లేస్మెంట్లు పెద్దగా రాలేదు, క్వాలిఫై అవ్వలేదు. సో అలాంటి అవస్థ, అలాంటి పరిస్థితి. ఇప్పుడు నేను మా పేరెంట్స్ కూడా బ్లేమ్ చేయలేను, ఎందుకంటే వాళ్ళు నాకు ఏది సరైనది అనుకున్నారో అది వాళ్ళు బాగా కష్టపడి నాకు అది ఇచ్చారు. కానీ దానికి మించి వాళ్ళకి అవగాహన లేదు ఇండస్ట్రీ. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ టెక్నాలజీలు మారిపోతున్నాయి. ఎంత ఏఐసిటి వాళ్ళు కరికులం మార్చినా ఇంజనీరింగ్లో ఉండే కరికులం ఎప్పుడూ మార్కెట్ కంటే చాలా ఒక 5-6 అట్లీస్ట్ ఇఫ్ నాట్ 10 years వెనకనే ఉంటుంది. ఎందుకంటే దట్స్ ద నేచర్ ఆఫ్ హౌ అవర్ వరల్డ్ ఇస్ చేంజింగ్. సో నేనేంటంటే ఈ పర్స్పెక్టివ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్సేట్ అవ్వకూడదు. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అన్ ఇంజనీరింగ్ స్టూడెంట్, మీకు చాయిసెస్ ఉంటాయి. ఒక్కసారి మీరు ఒక జాబో కెరియరో సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంత ఈజీ కాదు. శ్రీమంతుడు మూవీలో ఒక డైలాగ్ ఉంటుందమ్మా, మీరు ఇక్కడి నుంచి విలేజ్ వదిలేసి సిటీకి వెళ్ళిపోవడం ఒకటే మెట్టు, మీరు ఒకటే స్టెప్ మీరు తీసుకుంది. మళ్ళీ అది వదిలేసి మీరు వాపస్ రావాలంటే కొన్ని వేల మెట్లు దిగి రావాలి. సేమ్ థింగ్, ఒక్కసారి మీరు ఒక కెరియర్ చూస్ చేసుకున్నారు అంటే మళ్ళీ దాని నుంచి బయటపడగలగడం కష్టం, ఇంపాసిబుల్ అన్ను. కానీ ఇట్స్ వెరీ స్ట్రెస్ఫుల్. అదే మీరు ఇప్పుడు కొంచెం ఫోకస్ చేసుకొని మీకు ఎలాంటి వర్క్ జాబ్ నచ్చుతుంది, జస్ట్ బికాజ్ మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేశారు కాబట్టి మీరు జావానే తీసుకోవాలి, లేకపోతే పైథానే తీసుకోవాలి, లేదు పైథాన్ తీసుకుంటేనే నాకు 3 lakhs ప్యాకేజ్ వస్తుంది అనే మోడ్లోకి మీరు వెళ్తే జాబ్ వచ్చేస్తుంది, దాని తర్వాత గ్రోత్ ఉంటుందా, మీకు ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఉంటాయా, రైట్? ఇలాంటివి పిల్లలు ఆలోచించట్లేదు. సో నేనేంటంటే ఐ ట్రై టు బ్రింగ్ దెమ్ ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పోజర్ వాళ్ళకి నేను ఇద్దామని. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్, చాలా చాలా మిత్స్ క్రియేట్ చేస్తారు నాలాంటి వాళ్ళే. ఒక రకంగా చెప్పాలంటే ట్రైనర్స్ అనుకోండి, కొత్త కొత్త ప్యాకేజీలు పెట్టి ఏదో కోర్సులు అమ్మడానికి. అది నేను ఐ ట్రై టు బ్రింగ్ దట్ అవేర్నెస్ వాళ్ళకి. అది చెప్పగలగాలి. ఇంగ్లీష్ రాకపోయినా జాబ్లు ఉన్నాయి. అంటే మరీ అసలు మాట్లాడడమే చేతకపోతే అఫ్కోర్స్ మనం మొత్తం వరల్డ్లో కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీషే. కానీ నేను షేక్స్పియర్ లాగా మాట్లాడాలి అనుకునే టార్గెట్ పెట్టుకోవడం తప్పు. ఎందుకంటే ఇంగ్లీష్ మన ఫస్ట్ లాంగ్వేజ్ కాదు, మన థర్డ్ లాంగ్వేజ్ సౌత్ ఇండియన్స్. మన మదర్ టంగ్ ఉంటుంది, తర్వాత హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది, దాని తర్వాత హిందీ ఉంది, దాని తర్వాత ఇంగ్లీష్. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలమ్మా వాళ్ళకి షేర్ చేసుకోవడం, సరదాగా షేర్ చేసుకోవడం, వాళ్ళకి అర్థమయ్యేటట్టు షేర్ చేసుకోవడం. ఏదో ఒక అకాడమిక్ ప్రొఫెసర్లా కాకుండా వాళ్ళకి అర్థమయ్యే భాషలో, వాళ్ళకి అర్థమయ్యే తీరులో వాళ్ళకి చెప్పడం నాకు ఇష్టం.
ఓకే. ఏదో వీడియోలు చూపించో సరదాగా మీమ్స్ చూపించో అలా చెప్తూ ఉంటాను. అందుకని బాగా ఇష్టపడుతూ ఉంటారు పిల్లలు. ఓకే. ఓకే. ఇప్పుడు ఇంజినీరింగ్ జాయిన్ అయ్యారు అంటే అదొక వరల్డ్‌లో ఉంటారు. అంటే రియాలిటీ ఎలా ఉంటుందో తెలీదు. ఇట్స్ ఎ డిఫరెంట్ వరల్డ్ అనుకోవచ్చు మనం. టైం ఎక్కడండి పిల్లలకి? అంటే నిజంగా సిన్సియర్గా చదువుకునే ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉంటే ఎన్నమ్మా 100 పైన సబ్జెక్టులు 4 సంవత్సరాలు, ల్యాబ్స్, వైవాలు, ఒకటి కాదు వాళ్ళకి పాపం. టైం ఉండదు జెన్యున్గా చదువుకునే వాళ్ళకి. అయితే అవన్నీ ఉంటాయి. ఈ బయట మీరు ఏదైతే థర్డ్ ఇయర్లో ప్రోగ్రామ్ ఇస్తా అన్నారో మాట్లాడతారో పిల్లలతో, ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ని ఎట్లా తీసుకెళ్తారు? అంటే ఎలా ఉంటుంది? బికాజ్ రియాలిటీ ఈజ్ పించింగ్ కదా మనకి. సో దాన్ని వాళ్ళు ఎలా పర్సీవ్ చేసుకుంటారు పిల్లలు? వాళ్ళు ఎటువంటి ఒక థాట్ ప్రాసెస్లో ఉంటారు? శాలరీ అమ్మా, పిల్లలు పేరెంట్స్ వాళ్ళనో లేకపోతే ఇప్పుడు ఐటీ జాబ్స్కి హైదరాబాద్లో ఏంటో కల్చర్, పిల్లల వాళ్ళ ఏజ్కి నేను చెప్తున్నాను, అబ్బా మంచి ఐటీ జాబ్ వస్తే పెద్ద బిల్డింగ్స్ ఉంటాయేమో, వీకెండ్స్ పార్టీస్ ఉంటాయేమో, కల్చర్ అలా బాగా, ఇలాంటివే తప్ప అసలు కెరియర్ అనే ధ్యాస ఆన్ అన్ యావరేజ్ ఇండియాలో 26 to 30 years వచ్చేంత వరకు చాలామందికి ఒక జాబ్లో పడిపోయి అలా వెళ్ళిపోతారు అంతే. 26 to 30 years అప్పటికి కొంచెం పిల్లలు పుట్టడం, పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటే, లేకపోతే కోరికలు, కొత్త ఇల్లు కొనుక్కో, దాట్ ఈస్ వెన్ దే రియలైజ్ అరే ఇది కాదు కదా ఇంకేదన్నా. కానీ ఇంజనీరింగ్ లెవెల్లో మటుకు వాళ్ళకి శాలరీ అనమ్మా. 99% మంది ఇంజనీరింగ్లో ఎందుకు జాయిన్ చేపిస్తారు అంటే బెటర్ ఆపర్చునిటీ, ఐటీ జాబ్స్ వస్తాయి, యూఎస్ వెళ్ళిపోవచ్చు, సెటిల్ అయిపోవచ్చు. మేము కూడా పిల్లలు చూసుకోవడానికి అలా సంవత్సరానికి ఒకసారి యూఎస్ వెళ్ళిపోవచ్చు అనే కుతూహలం తప్ప 90% మందికి అసలు ఆ నాలెడ్జే ఉండదు ఇంజనీరింగ్ ఎందుకు చేస్తున్నామని. అవును, అది మాత్రం. లేకపోతే నువ్వు మెకానికల్ ఇంజనీరింగ్ ఎందుకు చేస్తావు 4 సంవత్సరాలు ఐటీలోకే రావాలంటే? అవును, దేంట్లో చేసినా అదో గంగలాగా అనమాట. ఏ బ్రాంచ్ అయితే ఏముంది, అందరు వచ్చి మునకేసేసి ఐటీ ఇంజనీర్లు అయిపోతారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. దెన్ వాట్స్ ద పాయింట్ ఆఫ్ జాయినింగ్ ఇంజనీరింగ్? ఎందుకు మీ పేరెంట్స్ మనీ వేస్ట్ చేస్తున్నారు, మీ లైఫ్ 4 years వేస్ట్ చేసుకుంటున్నారు? ఈరోజు ఒక వీడియో ఎడిటింగ్ కరెక్ట్గా చేసినవాడు డిగ్రీ లేకపోయినా నెలకి ₹1,00,000 సంపాదించుకుంటున్నాడు మార్కెట్లో. అవును, డిగ్రీ లేకుండా ఇంటర్మీడియట్ పాస్ అయిన నాకు తెలిసిన వాళ్ళే 4-5 ఉన్నారు. వాడు ఏంటంటే మంచిగా మీరుపేట వచ్చి ఒక మంచి వీడియో ఎడిటింగ్ కోర్స్ నేర్చుకున్నాడు, 6 నెలలో 8 నెలలో అప్లై చేసి బ్రెయిన్ వాడాడు, వీడియో ఎడిటర్ అయిపోయాడు. స్టార్టప్స్కి ఇప్పుడు అందరూ ఆన్లైన్ రీల్స్ చేసేవాళ్ళే, యాడ్స్ చేసేవాళ్ళే. సో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ ఇస్ ఇన్ ఫుల్ డిమాండ్ అండ్ ఇట్ డజంట్ రిక్వైర్ ఇంజనీరింగ్. నీకు శాలరీ అనుకుంటే రైట్, చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయమ్మా వేర్ దే ఆర్ మేకింగ్ అ లాట్ ఆఫ్ మనీ. మనం ఎందుకు 4 years వేస్ట్ చేసుకోవడం? అందుకే అడ్మిషన్స్ కూడా పడిపోతున్నాయి ఇప్పుడు. పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ రియలైజింగ్ దట్. పిల్లలు బాగా స్మార్ట్ అయిపోయారమ్మా. అట్లీస్ట్ ఇన్ ద లేటెస్ట్ ఎంట్రీస్ ఇన్ టు ఇంజనీరింగ్ వాళ్ళకి క్లారిటీ ఉంటేనే వస్తున్నారు, లేకపోతే రావట్లేదు. అసలు బయటికి వెళ్ళి చదువుకునే వాళ్ళ సంఖ్య కూడా పడిపోతుంది. అవును, అకార్డింగ్ టు ద లేటెస్ట్ ఇది. ఎందుకు అంటే పీపుల్ హ్యావ్ ఫిగర్డ్ అవుట్ ఇంత హడావిడి అవసరం లేదు లైఫ్లో, నేను ఎంజాయ్ చేస్తూ డిగ్రీ చేసుకుంటాను, కాస్ట్ మీ 10%, 20%. ఎందుకంటే డిగ్రీలో నువ్వు పెద్ద పెద్ద కాలేజీలు ఏదేదో ర్యాంకులు అనౌన్స్ చేస్తారు కదండి, అలా కాకుండా డిగ్రీ ఏ కాలేజ్ అయినా ఒకటి అని. సో డిగ్రీ అనుకోండి, ఏ కాలేజ్ అన్నా ఒకటే బ్రాండింగ్. మీకు ఈ గొడవ అంతా ఇంజనీరింగ్లకే వచ్చాయి, లేకపోతే ఇంటర్మీడియట్కి. అవును, యాక్చువల్ డిగ్రీ కాలేజీలు సేఫ్ అండి, ఎవ్వరు హడావిడి ఉండదు. నువ్వు నా ఇంటి పక్కన గల్లీలో ఉండే డిగ్రీ కాలేజ్లో డిగ్రీ చేసినా నా డిగ్రీకి అంతే వాల్యూ. అవును, హ్యాపీగా డిగ్రీ చేసుకొని ఈ 1 year కోర్స్ ఏదో నేను తాపీగా చేసుకుంటే కూడా నాకు అదే శాలరీ వస్తుంది. సో ఇది నేను చెప్తాను వాళ్ళకి, మీకు ఒక ఇట్స్ నాట్ బ్యాడ్, మీరు ఇంజనీరింగ్ ఏదో ఆపర్చునిటీ కోసమే చేసుకున్నాను ఇష్టం లేకపోయినా అనేది తప్పు కాదమ్మా. అంత ట్రాన్సాక్షనల్గా మీరు ఇంజనీరింగ్ చేయడానికి వచ్చినప్పుడు అంతే ట్రాన్సాక్షనల్గా దాన్ని తీసుకోవాలి, అంత సీరియస్ తీసేసుకొని లేకపోతే బ్యాక్లాగ్స్ పెట్టేసుకొని నాలాగా. నేనున్నప్పుడమ్మా ఇంతమంది లేరు, సో ఐ స్టిల్ హ్యాడ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు కొంచెం ఇబ్బంది. సో అలాంటి తప్పులు వాళ్ళు చేయకూడదని చెప్పి నేను వెళ్తూ ఉంటాను, ఆ మైండ్ సెట్ మార్చడానికి ఐ ట్రై. ఇప్పుడు నా కెరియర్ ప్రోగ్రామ్స్లో కూడా ఫ్రెషర్స్ చాలా మంది వస్తారు. ఓకే, సో ఇంజనీరింగ్ వాళ్ళు ఎక్కువ వస్తారా, వేరే కోర్సెస్ చేసిన వాళ్ళు వస్తారు? మోస్ట్లీ ఫ్రెషర్స్ మటుకు మ్యాక్సిమం ఇంజనీర్సే వస్తారు. ఎందుకంటే డిగ్రీ చేసిన వాళ్ళకి ఆప్షన్స్ చాలా ఉన్నాయి.
నేను చెప్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు ఏదో ఒకటి అందాం అనుకున్న బాగుండేది షోలో, నేను తర్వాత చెప్తాను మీకు. ఒక సామెత చెప్పాలనుకున్నాను. ఆప్షన్స్ చాలా అండి డిగ్రీ వాళ్ళకి, ఎక్కడికైనా వెళ్ళిపోగలరు. ఎంబీఏ చేసేసి, ఇప్పుడు ఇంజనీరింగ్ చేసి ఎంబీఏలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అవును. అదొకటి, అది కూడా నేను ఓరియంటేషన్ ఇస్తాను వాళ్ళకి కాలేజీల్లో. సో ఎక్కువ ఫ్రెషర్స్ మటుకు ఇంజనీరింగ్ స్టూడెంట్సే వస్తారు. మ్యాక్సిమం నాకు జాయిన్ అయిపోయి జాబ్ వచ్చేసిందనే డెస్పరేషన్లో క్యాంపస్లో తీసేసుకోవాలని స్టక్ అయిపోయి ఏం చేయాలో తెలియక ఇప్పుడు నౌ దే వాంట్ టు బికమ్ అ డేటా సైంటిస్ట్. ఆ ట్రాన్సిషన్ ఎలా చేయాలో తెలియదు. అలాంటి వాళ్ళు చాలామంది వస్తారు. ఓకే. కానీ ఫ్రెషర్స్లో మటుకు ఇంజనీరింగ్ స్టూడెంట్సే మ్యాక్సిమం 80 to 85% ఇంజనీరింగ్ స్టూడెంట్స్. డిగ్రీ వాళ్ళు చాలా తక్కువ మంది వస్తారు. ఓకే. సో మీరు ఇప్పుడు అన్నట్టుగా ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయిపోయి అక్కడ స్టక్ అయిపోతారు. ఎందుకంటే వాడు ఒక టెక్నాలజీ అనుకుంటారు, అది జాయిన్ అయిపోతారు. దాని తర్వాత దాంట్లో ఫ్యూచర్ ఉండదు. లేకపోతే వీడు ఓకే ఇప్పుడు చిన్నప్పుడు పేరెంట్స్ కూడా అండి 10th క్లాస్ పాస్ అయిపోయినా ఇంకా నీకు లైఫ్ సెట్ అంటారు. అబ్బా +2 ఇంటర్మీడియట్ పాస్ అయిపోయినా లైఫ్ సెట్. అవి ఇంజనీరింగ్ ఇంకా అయిపోయింది. నువ్వు యూఎస్ ఐటీలో ఉన్నారనుకోండి, ఎవ్రీ 6 months ఏదో నేర్చుకుంటూనే ఉండాలి కొత్త కొత్త. చాలా మందికి అది వర్కౌట్ అవ్వదు. దట్స్ వెన్ దే రియలైజ్ ఓకే ఇది నా కెరియర్ కాదు. లైక్ నేను వెరీ ఎర్లీ ఇన్ మై లైఫ్ ఐ న్యూ ఐ కెనాట్ కోడ్. చాలా క్లారిటీ నాకు వచ్చేసింది, కోడింగ్ నా వల్ల కాదు. సో ఆల్టర్నేట్ కాల్ సెంటర్ జాయిన్ అయ్యాను. ఈరోజు నేను 54 countries తిరిగాను. ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ నుంచి నేను అప్లై చేస్తుంది, మా టీచర్స్ వాళ్ళు వింటుంటే సారీ, ఐఎమ్ కనెక్టెడ్ టు ఆల్ మై ఇంజనీరింగ్ టీచర్స్. అదేమీ వాడట్లేదమ్మా నేను వాడుతుందంతా నేను ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో నేర్చుకున్న స్కిల్స్, ది ఎబిలిటీ టు టాక్, రైట్, వాళ్ళతో వీళ్ళతో బిజినెస్ చేసే వాళ్ళతో మాట్లాడి కొంచెం బిజినెస్ సెన్స్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్కి. ఇంజనీరింగ్ నుంచి నాకు పెద్దగా, కానీ టుడే ఐఎమ్ మోర్ సక్సెస్ఫుల్ దెన్ ద టాపర్ ఆఫ్ మై బ్యాచ్ ఇన్ ఇంజనీరింగ్. I probably made more money than him. Okay. Right? బట్ అదేదో కాంపిటీషన్ గొప్పలని చెప్పట్లేదు. ఇంజనీరింగ్ చేస్తేనే లైఫ్ సెటిల్ అయిపోతుందనే వాళ్ళకి చెప్తున్నాను. అదే ఆ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళకి అది కాదు. ఇంజనీరింగ్ కాకుండా నార్మల్ డిగ్రీ చేసి కూడా యూ కెన్ బ్లాజమ్ ఇన్ యువర్ లైఫ్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన వాడు బయట కోర్సులు చేసుకోవాల్సిందే, సర్టిఫికేషన్స్ చేసుకోవాల్సిందే. అదేదో డిగ్రీ బీసీఏ చెయ్యి, రైట్, సేమ్ థింగ్, యు ఆర్ ట్రీటెడ్ యాజ్ ద సేమ్. సో అది నేను చెప్పాను. కానీ వన్స్ యు ఆర్ ఇన్ ఇంజనీరింగ్ దెన్ యూ నీడ్ టు బి స్మార్ట్. ఏంటి బ్యాక్లాగ్స్ ఉండకుండా, నాకు 80%లో అవసరం లేదు, 55% ఉన్నా చాలు, బ్యాక్లాగ్స్ లేకుండా తెచ్చుకోండి. అంటే టైంకి మీ ఇంజనీరింగ్ అయిపోవాలి. అక్కడి నుంచి మీ ఇంట్రెస్ట్ ఏంటి, ఆ కోర్సులు చేస్తున్నారా, ఇంటర్న్షిప్స్ చేస్తున్నారా లేదా, అవును, రైట్. అది కూడా ఒక కొత్త ట్రెండ్ అండి. ఫ్రీ ఇంటర్న్షిప్ నేను చేయను, స్టైఫండ్ కావాలి. అప్పుడు ఎక్స్పీరియన్స్ రాకపోతే మళ్ళీ ఎక్స్పీరియన్స్ రాదు. సో ఫస్ట్ ఇంటర్న్షిప్ ఫ్రీగా చేయండి, పర్లేదు, ఎందుకంటే మీకు ఒక బ్రాండ్ కావాలి, దట్ యూ ఆల్రెడీ హ్యావ్ ఎక్స్పీరియన్స్. సెకండ్ ఇంటర్న్షిప్ అబ్సల్యూట్లీ ఆస్క్ ఫర్ మనీ. లేకపోతే నేను ఎలా నమ్ముతాను, నీకు ఒక ఆపర్చునిటీ నేను ఇస్తున్నాను యాజ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్, నాకు అది కాస్ట్ అనిపించింది అనుకోండి, అదే డబ్బులు నేను ఫుల్ టైం పెట్టుకుంటాను కదా, పని తెలిసిన పెట్టుకుంటాను. నేను నీకు ఎదురు డబ్బులు ఇచ్చి పని నేర్పించాలంటే ఎట్లా? అవును. కానీ సెకండ్ టైం మటుకు ఎక్స్పెక్ట్ చేయడానికి తప్పలేదు, బికాస్ నౌ యువర్ ఎక్స్పీరియన్స్. అవును, అది అలా నేను చెప్తూ ఉంటాను. ఓకే. సో వాళ్ళు మీ దగ్గరికి ఎటువంటి క్వశ్చన్స్తో వస్తుంటారు? మ్యాక్సిమం అమ్మ టెక్నాలజీ, ఐ థింక్ ఈరోజు యూట్యూబ్లో ఇవి చాట్ జీపీటీలు వచ్చిన తర్వాత ఆ నాలెడ్జ్ పిల్లలకి బాగానే ఉంది. అంటే ఏది మోస్ట్లీ వాళ్ళు ఎక్కడ స్ట్రగుల్ అవుతారంటే అసలు ఎక్కడ అప్లై చేయాలి, రైట్. నేను అప్లై చేస్తున్నానండి, అసలు కాల్ కూడా రావట్లేదు, వై ఇస్ మై రెజ్యూమే నాట్ గెటింగ్ సెలెక్టెడ్, ఇలాంటి బేసిక్. ఎందుకంటే ఇవి ఎక్కడ మనకి నేర్పించట్లేదు మన ఎడ్యుకేషన్ సిస్టంలో. ఎక్కడ వి నాట్, లెటర్ రైటింగ్ ఎప్పుడో స్కూల్లో నేర్చుకుని ఉంటాం, బట్ ఇట్స్ నాట్ ద సేమ్ యాజ్ రెజ్యూమే రైటింగ్, రైట్. అంతలో ఇప్పుడు ATS వచ్చేసింది, విచ్ ఇస్ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అని, AI బేస్ వచ్చేసాయి, ప్రతి కంపెనీ వాడుతుంది. సో 85 to 90% రెజ్యూమేస్ ఆర్ రిజెక్టెడ్ బై ATS. సో అది ఎలా, చిన్న చిన్న టెక్నిక్స్ వాటికి వస్తారు, ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేయాలని అది వస్తారు. మెజారిటీ క్వశ్చన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ వీటిల్ పైన, ఎస్పెషలీ Tier 2, Tier 3 సిటీస్ నుంచి వచ్చే పిల్లలు మటుకు. సిటీలో ఐ డోంట్ థింక్ ఇట్స్ Tier 1 సిటీస్ ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. Tier 2, Tier 3 సిటీస్ నుంచి మటుకు దే స్టిల్ వరీడ్, నాకు అంతగా లాంగ్వేజ్ రాదండి, ఇంగ్లీష్ రాదు. అప్పుడు మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సింపుల్ అమ్మా, ఇప్పుడు నేను జోకింగ్గా కూడా చెప్తూ ఉంటాను ఇది అందరికీ.
మీరు ఒక చైనా వాడిని చూడండి ఇంగ్లీష్లో మాట్లాడుతూ, వాడికి హెవీ చైనీస్ యాక్సెంట్ ఉంటుంది, బట్ వాడు అదే మాట్లాడతాడు వాడు మాట్లాడినప్పుడు. ఒక ఫ్రెంచ్ వాడిని చూడండి, వాడికి ఫ్రెంచ్ యాక్సెంట్ ఉంటుంది. ఒక అమెరికన్, ఆస్ట్రేలియన్, యూకే వాళ్ళు పాడు చేసినంత ఇంగ్లీష్ని ఇంకెవరు పాడు చేయరు. కొత్త కొత్త సిఓ ఎల్ఓఆర్ఆ, సిఓ ఎల్ఓయుఆర్ఆ కూడా కన్ఫ్యూజన్ వాళ్ళకి. అవును. ఓకే, నేను ఇది వెటకారంగా అనట్లేదమ్మా, ఇది రియాలిటీ. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇంకొకటి ఇంగ్లీష్ చూసి వాడు ఇంటెలిజెన్స్ జడ్జ్ చేసేది ఓన్లీ ఇండియన్స్ మాత్రమే. నేను 50+ కంట్రీస్ తిరిగాను. ఇండియా బార్డర్ క్రాస్ అయిన తర్వాత మీరు ఇంగ్లీష్ ఏ యాక్సెంట్తో మాట్లాడుతున్నారని ఎవడు చూడడమ్మా, బికాస్ దే నో ఇట్ ఈస్ నాట్ మై ఫస్ట్ లాంగ్వేజ్. అవును. రైట్, ఆల్ దే వాంట్ టు నో ఇస్ నువ్వు మాట్లాడితే వాళ్ళకి అర్థం అవుతుందా. హెచ్ఆర్ వాడికి కూడా కావాల్సింది అదే. నేను నా క్లయింట్ మీద నిన్ను కూర్చోపెడితే దట్ అమెరికన్ గా ఒకప్పుడు ఉండేదమ్మా ఈ ప్రాబ్లం. ఎందుకంటే అక్కడ కల్చరలీ బాగా బ్యాక్లాష్ వచ్చేసింది యూకేలో, యూఎస్లో. అప్పట్లో మేము ఇనీషియల్గా జాయిన్ అయినప్పుడు, అవుట్సోర్సింగ్ స్టార్ట్ అయినప్పుడు, ఎందుకు అంటే వాళ్ళు మా జాబ్స్ అక్కడికి వెళ్ళిపోతున్నాయి అని వాళ్ళు ఫోన్ తీసి ఇండియన్ యాక్సెంట్ వినపడంగానే చిరాకు పడేవారు. అంటే ఇప్పుడు చైనా ప్రోడక్ట్స్ ఇండియాలో ఎట్లయితే బాయ్కాట్ అంటున్నారో, అలా ఒకప్పుడు ఏంటి మన జాబ్స్ ఇండియన్స్ తీసుకెళ్ళిపోతున్నారు అనేది ఒక పుష్ బ్యాక్ అయితే ఉండింది 20 years బ్యాక్. అందుకని ఆ రోజుల్లో కంపెనీలు ఏం చేసేవి, కొంచెం యూకే యాక్సెంట్ ట్రైనింగ్, అమెరికన్ యాక్సెంట్ ట్రైనింగ్లను ఇచ్చేవాళ్ళు. టుడే డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్లో దే ఆర్ సెలబ్రేటింగ్ ద ఫ్యాక్ట్ దట్ యూ హ్యావ్ అన్ ఇండియన్ యాక్సెంట్. ఈరోజు వీఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వర్క్ ఫోర్సెస్ ఇన్ ద వరల్డ్. ఇఫ్ ఎనీథింగ్ ద వరల్డ్ షుడ్ బి లెర్నింగ్ ఇండియన్ యాక్సెంట్. నాసా దగ్గర నుంచి, అంటే ఇదేదో నేను మళ్ళీ పొలిటికల్ స్పీచ్ లాగా, దట్ ఈస్ ద రియాలిటీ. నేను వరల్డ్ అంతా చూసి నేర్చుకుంది ఏంటంటే, ఇంకొకటి ఇంగ్లీష్ చూసి ఈడు కరెక్టా కాదా అనే డిసైడ్ చేసేది ఇంకొక ఇండియన్ మాత్రమే. ఓకే, ఇంకా ఎవ్వడు ఇది పట్టించుకోడు. సో ద ఫస్ట్ థింగ్ ఐ టెల్ దెమ్ ఇస్, మొత్తము స్మార్ట్. నీకు ఇంగ్లీష్ న్యాచురల్గా రాలేదు, నువ్వు 20+ years తెలుగు మీడియమో లేకపోతే నీకు వచ్చిన అరాకురా బట్లర్ ఇంగ్లీషో మాట్లాడు. ఇప్పుడు సడన్ గా నువ్వు కంప్లీట్ బారక్ ఒబామా లాగా మాట్లాడాలంటే అవ్వదు. ఇట్స్ నాట్, ఇప్పుడు అవ్వదు. ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రాబబ్లీ. టుడే వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూ ఫర్ ద జాబ్, నీకు ఎంత ఇంగ్లీష్ రావాలి, క్లీన్ గుడ్ ఇంగ్లీష్ వస్తే సరే. దానికి నువ్వు ఏం చేయాలి, వర్బ్ నౌన్ నేర్చుకుంటావు కూర్చొని. దట్స్ నాట్ అ స్మార్ట్ వే. అది కూడా దట్ ఈస్ వన్ వే టు లెర్న్. నేను తప్పు పట్టట్లేదమ్మా. నువ్వు నా దగ్గరికి ఇంగ్లీష్ అని వచ్చినప్పుడు ఏంటంటే నువ్వు సొంతగా నేర్చుకోలేకపోయావు. ఎందుకంటే యూట్యూబ్లో ఫ్రీ వీడియోస్ ఉన్నాయి ఇంగ్లీష్ నేర్చుకోవడం. నువ్వు నేర్చుకోలేకపోయావు అంటే నీకేంటి కావాలి, స్మార్ట్ లెర్నింగ్ కావాలి. దెర్ ఆర్ ఓన్లీ 300 phrases దట్ ఆర్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఆఫీసెస్. ఒక మీటింగ్లో ఒక 10-15 కంటే ఎక్కువ ఆప్షన్స్ లేవు మాట్లాడడానికి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ, ఐ విల్ రైట్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, ఏవి ఉంటాయి కదండి, 10-20. సేమ్ ఇంటర్వ్యూలో మీకు ఒక మహా అయితే ఒక 100 కాన్వర్జేషన్స్, అది బట్టి కొట్టు కదా. ఫస్ట్ నీకు జాబ్ రావాలి, దాని తర్వాత కంటిన్యూస్ లెర్నింగ్. ఒక 1 yearలో అబ్జర్వ్ చేయి, నేర్చేసుకో ఇంగ్లీష్. కానీ ఇప్పుడే నేను షేక్స్పియర్ లాగా అనర్గళంగా మాట్లాడేయాలి, దానివల్లే నేను డిప్రెస్ అయిపోయాను, నాకు రాదు జాబ్ అనుకుంటే తప్పు. ఇఫ్ యు ఆర్ స్మార్ట్, ఫోకస్ ఆన్ వాట్ ఈస్. ఇప్పుడు నేను బెంగళూరులో ఉంటున్నాను, నాకు కన్నడ అర్థమవుతుంది, మాట్లాడలేను, ఏం చేస్తాను, క్యాబ్ వాడితో మాట్లాడడానికి ఏంటి, సైడ్ కాపమ్మా, లెఫ్ట్ టర్న్ తీసుకో, నేను ఇక్కడ ఉన్నాను, నా లొకేషన్ దగ్గరికి రా, ఇవి తెలిస్తే చాలు కదా. అవే నేర్చుకున్నాను. ಹೇಳಿದ್ದೀರಾ ಸರ್, ರೈಟ್ ತಗೊಳ್ಳಿ, ಲೆಫ್ಟ್ ತಗೊಳ್ಳಿ, ಸಾರ್ಟೆಡ್. ఐఎమ్ ఆల్మోస్ట్ లైక్ లోకల్ ఇన్ బెంగళూరు నౌ. దానికి నేను కన్నడ వ్యాసకరణం దగ్గర నుంచి స్టార్ట్ చేసి మొదలెడితే అది ఎప్పటికి నేర్చుకుంటాను నేను కన్నడ. అవును, ఇప్పుడు మీరు మిడిల్లో స్టార్ట్ చేస్తున్నప్పుడు నేర్చుకోవాలి, కాకపోతే దెర్ ఇస్ అ వే డిఫరెంట్. స్మార్ట్, బికాస్ రైట్ నౌ యాజ్ అ స్టూడెంట్ యువర్ పర్పస్ ఇస్ టు గెట్ అ జాబ్. దట్ ఈస్ వాట్ యువర్ టెలింగ్ మీ. దానికి ఏంటి అవసరం, అది ఫస్ట్ నేర్చుకోండి కదా, గెట్ దట్ జాబ్. అండ్ దెన్ చుట్టుపక్కల వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఖాళీ టైం ఉన్నప్పుడు యూట్యూబ్లో నేర్చుకోండి, వర్క్ ఆన్ ద గో. ఈ ఫాస్ట్ పేస్డ్ కల్చర్లో దట్ ఈస్ ద రైట్ వే టు డూ ఇట్. అవును, అది కూడా నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే నువ్వు 4th yearలో వచ్చి అడగకూడదు. నిజంగా నువ్వు జెన్యున్గా ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్లో అడగాల్సింది. అవును, నువ్వు లాస్ట్ మినిట్ వరకు కూర్చొని ఇప్పుడు షేక్స్పియర్ అవుతానంటే కుదరదు. నౌ యూ హ్యావ్ టు డూ స్మార్ట్ వర్క్. ఇలాంటివి అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఎక్కువ వస్తాయి కమ్యూనికేషన్ స్కిల్స్ పైన. హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. కానీ కమ్యూనికేషన్ స్కిల్ అనేది మన వాళ్ళు కోర్సులు సెల్ చేయడానికో లేకపోతే ఒక కాన్సెప్ట్ పెట్టి బెదిరించడానికో
బాగా జనరలైజ్ చేసేసారు మా. ద కమ్యూనికేషన్ స్కిల్ రిక్వైర్డ్ ఫర్ అన్ అకౌంటెంట్, టు అన్ ఐటీ గాయ్, టు అ కాల్ సెంటర్ రిప్రజెంటేటివ్, టు అ సేల్స్ గాయ్, వెరీ డిఫరెంట్. అవును, ప్రతి జాబ్ రోల్కి అది డిఫరెంట్గా ఉంటుంది. అందరూ ఒక మోడ్లో. ఇంకొకటి ఏంటంటే చాలామంది వచ్చి సార్ ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ మై కమ్యూనికేషన్ స్కిల్ సార్. అదేంటండి బాగానే మాట్లాడుతున్నారు, ఇది తెలుగులోనో హిందీలోనో అంటారనమాట. సార్ సబ్లోకి బోల్తే మేరా కమ్యూనికేషన్ స్కిల్ ప్రాబ్లం. బాగానే మాట్లాడావు కదరా హిందీలో. అంటే లాంగ్వేజ్ ప్రాబ్లమ్ని కమ్యూనికేషన్ అనుకుంటున్నారు. ఇఫ్ యు ఆర్ ఏబుల్, మీరు మీ ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుతూ, మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ, మీరు ఆటో వాడితో సరిగ్గా బేరం ఆడుతున్నారంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాబ్లం కాదు, లాంగ్వేజ్. ఆ క్లారిటీ కూడా చాలా మందికి ఉండదమ్మా. అవును, దే ఇంటర్చేంజ్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్ టుగెదర్. అవును, ద మూమెంట్ నేను చెప్పంగానే అరే అవును కరెక్టే కదా, నేను నా లోకల్ భాషలో బాగానే మాట్లాడుతున్నాను కదా, ఇలా కమ్యూనికేషన్ ఉంది. ఆ మీడియం అనేది చూస్ చేసుకోవడం, పాలిష్ చేసుకోవాలి, అంతే. దట్స్ ఇట్. అండ్ దానికి పెద్దగా ఎఫర్ట్ పడదాం. దేర్ ఓన్లీ అ ఫ్యూ సెంటెన్సెస్, అది ప్రాక్టీస్ చేయి ఫస్ట్. అవును, ఎవరైనా కొత్త వాళ్ళు కలిస్తే 5 or 6 వేరియేషన్స్ ఉంటాయి, అవే అడగగలరు మీరు. మీకు 50% బ్యాక్ వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ లేక వెళ్ళిపోతున్నారు, అంతేమ్మా. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ని పాడు చేశారు. అన్ఫార్చునేట్లీ అగైన్, నాకు ఏ డిస్రెస్పెక్ట్ లేదమ్మా, 99% ఆఫ్ ఆల్ ద లెక్చరర్స్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజెస్ హ్యావ్ నెవర్ వర్క్ ఫర్ అ కార్పొరేట్. అవును, ఓకే, ఇది నేను నెగిటివ్ అని అనట్లేదు, బట్ ఇది ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు కూడా ఎవరి దగ్గర విని నేర్చుకున్న ఎక్స్పోజర్, కానీ ప్రాక్టికల్గా ఒకడు పని చేసిన వాడు అడిగితే చెప్తాడు, అవును, అంత సీన్ లేదురా బాబు అని. అవును, వీళ్ళకి తెలియదు కాబట్టి ఏంటంటే భయపెట్టేస్తున్నారు. కండిషనింగ్ ఎలా ఉందంటే కమ్యూనికేషన్స్ అని. ఉన్నవాడు కూడా అబ్బా నాకు నిజంగానే లేదేమో అనుకుంటున్నారు. అది ప్రాబ్లం. సో ఇట్ ఈస్ కండిషనింగ్ ప్రాబ్లం. వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి బెదిరించేస్తుంటారు, మీకు క్యాంపస్లో రావాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఆప్టిట్యూడ్ స్కిల్స్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి. చాలా సింపుల్ అమ్మా. ఈరోజు జాబ్ డిస్క్రిప్షన్ అర్థం చేసుకునేవాడు వరల్డ్ ఫ్రెషర్. అవును, ఏ జాబ్ ఇచ్చినా తీసేసుకునేవాడు ఉన్నాడు తప్ప, అవును, ఒక జాబ్ డిస్క్రిప్షన్ చూసి ఇదైనా నా కెరియర్. ప్రైమరీలీ మోస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇది నేను అనకూడదు, ఎస్పెషలీ Tier 2, Tier 3 కాలేజెస్లో దొరికింది తీసుకుంటున్నారు, నచ్చింది కాదు. అవును, అది మాత్రం వాస్తవం. రైట్. సో దానికి నా కోర్సెస్లో ఏంటంటే నేను ఐ టీచ్ దెమ్ ద టెక్నిక్స్. ఎలా మీరు అప్లై చేయగలరు ఈవెన్ యాజ్ అ ఫ్రెషర్, వాట్ ఆర్ ద ట్రిక్స్ ఆన్ లింక్డ్ఇన్. ఎందుకంటే ఈరోజు జాబ్ పోర్టల్స్ కంటే లింక్డ్ఇన్లో హైరింగ్ ఎక్కువ అవుతుంది. అవును, ఫ్రెషర్ లెవెల్లో అయితే రెఫరెన్సెస్ ద్వారా ఎక్కువ హైరింగ్ అవుతాయి. సో ఇది ఎలా రీచ్ అవుట్ అవ్వాలి, ChatGPT ఎలా వాడుకోవాలి, జనరేటివ్ AI ఎలా, ఇలాంటివి నేను యూజువల్గా ఐ ప్రిఫర్ టెల్లింగ్ దెమ్ ఇన్ ద. సో ఇది కాలేజ్ అయిపోయాక కోర్సెస్ చేసేసుకుని ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడుతూ ఉంటారు కదా, వాళ్ళకి కొన్నిసార్లు ట్రై చేశాక కాన్ఫిడెన్స్ పోతుంది. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ పోయాక మళ్ళీ అటువంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? లైక్ ఉంటారమ్మా, చాలామంది ఉంటారు. సర్ప్రైజింగ్లీ రీజన్స్ కూడా వింటే మీరు సర్ప్రైజ్ అయిపోతారు. అసలు అంత రిస్క్ తీసుకొని ఫేక్, ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ కమ్ అవుట్. ఎవ్రీ కంపెనీ హ్యాస్, ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు పెద్ద పెద్ద కంపెనీస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ చేస్తాయి. ఎప్పటికప్పుడు బయటపడుతుంది, పరుగు పోతుంది, తీసేస్తారు, లేకపోతే రిజైన్ చేసేయమంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ నాకు వచ్చే రెస్పాన్స్ ఏంటంటే అగైన్, సార్ అలాంటి కంపెనీల్లో పనిచేస్తే తప్ప మాకు పెళ్ళిళ్ళు కావండి. యాక్చువల్లీ ఇది చాలా సిల్లీగా అనిపించొచ్చమ్మా, చాలా కామన్ రీజన్. ఓరిని అమ్మ, ఎప్పుడో అయ్యే శాలరీకి నువ్వు ఇప్పుడే ఫ్రాడ్ అవుతావా ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఎప్పటికప్పుడికైతే తెలిసిపోతుంది కదమ్మా ఫేక్ ఎక్స్పీరియన్స్. దానికంటే నువ్వు ఫ్రీగా పనిచే, ఎన్ని స్టార్టప్స్ ఉన్నాయి టీ హబ్లో, అవును, ఎంతమంది రిసోర్సెస్ కోసం చూస్తున్నారు. నువ్వు నిజంగా ఉద్యోగమే నీకు కావాలంటే నువ్వు ఫేక్ ఎక్స్పీరియన్స్కి ఖర్చు పెట్టిన డబ్బులు, ఫేక్ ఎక్స్పీరియన్స్ కోసం ఇంటర్న్షిప్ చేసుకుని ఉంటే ఏది 3rd yearలోనే. సరే ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయింది, ఇప్పటికీ పోయిందేమీ లేదు. ఇన్ని రోజులు పేరెంట్స్ పైన తిన్నావు, ఇంకొక 6 నెలలు తింటావు, రైట్? కానీ రైట్ రాయల్గా బతుకుతావు, టెన్షన్ లేకుండా బతుకుతావు. ఎప్పుడెప్పుడు ఏదొచ్చినా టెన్షన్ అమ్మ పట్టేస్తారేమో. అవును, కానీ చాలామంది ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా ఇది ఎంకరేజ్ చేస్తున్నారమ్మా, అది చాలా దురదృష్టం. అవును, పాపం పిల్లలు జెన్యున్గానే వెళ్తారు, వాళ్ళే టెంప్ట్ చేస్తారు వీళ్ళని. అవును, మేము ఫేక్ ఎక్స్పీరియన్స్ ఇస్తాము, లేకపోతే
ప్రాజెక్ట్ చేసినట్టు ఇస్తాము. దానికంటే ఒక స్టార్టప్కి రీచ్ అవుట్ అయ్యి సార్ ఇలా నేను ఫ్రీగా పనిచేస్తానంటే వాళ్ళు కళ్ళు కద్దుకొని తీసుకుంటారు. తప్పకుండా అది మాత్రం కల్చర్ సెట్ అవుతుంది. అవ్వాలమ్మా, అది అవ్వట్లేదు. అది కాలేజెస్లో కూడా చెప్పగలగాలి. కాలేజెస్కి ఏంటి ఇంటర్న్షిప్స్ ఎన్ని వచ్చాయంటే వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ రావు. అవును, ప్లేస్మెంట్స్ ఎన్ని వస్తాయో దానికే అడ్మిషన్స్ అని ఒక ఫీలింగ్ వచ్చేసింది జనాలు. అవును. అందుకని వాళ్ళు ఇంటర్న్షిప్స్ గుడ్ కాలేజెస్ డూ. నేను ఇప్పుడు కొన్ని కాలేజెస్ వెళ్తాను, Tier 1 కాలేజెస్. Tier 2 సిటీస్లో కూడా కొన్ని మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ అంటే డూ ఫ్యాబులస్ వర్క్. ఇంటర్న్షిప్స్ అనుకోండి, వాళ్ళు నేను బాగా పిలుస్తూ ఉంటాను నన్ను అక్కడ. బాగా అనిపిస్తుంది. అంటే దే బ్రింగ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కానివ్వండి, ఆ ఓరియంటేషన్ చాలా బాగుంది. గీతం ఆఫ్ కోర్స్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్డ్ ఫర్. దే ఫోకస్ పీపుల్ టు డూ మోర్ ఇంటర్న్షిప్స్. వాళ్ళు టెడ్ టాక్స్ అని పెట్టిస్తారు. ఎందుకంటే చాలామంది వస్తే ఎక్స్పోజర్. ఇప్పుడు ఒక సిటీ వాడికి Tier 2 సిటీ వాడికి డిఫరెన్స్ ఏంటి? ఎక్స్పోజర్ మాత్రమే. కరికులం సేమ్ ఉంటుంది. ఆ ఎక్స్పోజర్ వీళ్ళు మంచి కాలేజెస్ ఉంటే అవి తెప్పిస్తారు. మిగతా వాళ్ళు ఏంటంటే ఇలాంటివే ఫేక్ ఎక్స్పీరియన్స్లు ఇలాంటివి అలవాటు పడిపోతున్నారు. సో ఐ వుడ్ సే నో, దాట్స్ నాట్ అ గుడ్ వే టు డూ ఇట్. ఎప్పటికప్పుడు బయటపడతారు. కొంతమంది లక్కీ ఫెలోస్ అలా నడిపించేస్తారు. బట్ ఇప్పుడు ఇట్స్ గెటింగ్ స్ట్రిక్టర్ అండ్ స్ట్రిక్టర్. నాకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. ఎవ్రీ టైమ్ ఐ గివ్ అ రిలీవింగ్ లెటర్. నా దగ్గర పనిచేసిన వాళ్ళు ఇప్పటివరకు 100% ఆఫ్ ద టైమ్ నాకైతే వెరిఫికేషన్ కాల్స్ వచ్చాయి. అంటే కంపెనీస్ ఆఫ్ టేకింగ్ దిస్ మోర్ సీరియస్లీ. సో రిస్క్ తీసుకోకండి. నా సజెషన్ టు ఆల్ ద స్టూడెంట్స్, డోంట్ టేక్ దట్ రిస్క్. ఇంటర్న్షిప్ చేయండి, రీచ్ అవుట్ టు మీ. నేను చెప్తాను ఎక్కడ దొరుకుతాయి ఫ్రీ ఇంటర్న్షిప్స్. ఇంటర్న్షాలా లాంటి కంపెనీస్ ఉన్నాయి. అవును, ఆప్షన్స్ ఎక్కడైనా చాలా చోట్ల. అంటే కొంతమంది దాన్ని కూడా ఫేక్ చేస్తున్నారు. ఇంటర్న్షిప్స్ ఉన్నాయి అని చెప్పేసి ఏదో డబ్బులు తీసుకోవడం వాళ్ళ దగ్గర. కానీ ఫ్రీ ఇంటర్న్షిప్స్, ఎటువంటి ఎక్స్పోజర్ వచ్చినా మీరు కంప్లీట్ అయ్యాక జాబ్ చేసే కంటే ముందే ఇంటర్న్షిప్స్లో ఎక్స్పీరియన్స్ తీసుకోవడం బెటర్ కదా. అబ్సల్యూట్లీ. ఎందుకంటే దెన్ యు ఆర్ నో లాంగర్ అ ఫ్రెషర్. వెన్ యూ ఫినిష్ యువర్ ఇంజనీరింగ్, యు ఆర్ అ ఫ్రెషర్ విత్ 3 experiences in 3 companies because I've done 3 internships. ఇప్పుడు నా దగ్గర ఒక ఎంప్లాయీ ఉండేవాడు, బాబా అని. బ్రిలియంట్ చాప్. ఓకే, నేను ఎన్నో నేర్చుకున్నాను కుర్రాడి దగ్గర. ఇలానే ఇంజనీర్ అవ్వగానే చిన్న కంపెనీ అని ఆలోచించకుండా నా దగ్గర జాయిన్ అయ్యాడు. వాడికి ఉండే ఇంటెలిజెన్స్కి మైక్రోసాఫ్ట్ వాడు కళ్ళకద్దు తీసుకునేవాడు. వాడికి ఏంటంటే వాడి ఓన్లీ టార్గెట్ నేను US వెళ్ళాలి, USలో MS చేయాలి, నా సొంత డబ్బులతో చేయాలి, తెలంగాణ గవర్నమెంట్ ఏదో స్కాలర్షిప్ ఇస్తుంది, అది కావాలి అని ఒక క్లారిటీ. దానికి నేను మైక్రోసాఫ్ట్ పెద్ద కంపెనీ జాయిన్ అయిపోతే నాకు టైం దొరకకపోవచ్చు. సో ఐ జాయిన్ అ స్మాల్ కంపెనీ. అంటే వాళ్ళ కాలేజ్లో తిట్టేశారు వాడిని. బ్రిలియంట్ గోల్డ్ మెడలిస్ట్ స్టూడెంట్ చిన్న కంపెనీ జాయిన్ అవ్వడం ఏంట్రా నువ్వు అని. వెరీ క్లియర్లీ సైడ్ ఐ జాయిన్ ది స్మాల్ కంపెనీ. అది కూడా ఎలా పరిచయం అయ్యాడు వాడు నాకు. మేము మైక్రోసాఫ్ట్ స్టూడెంట్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి ఒక ప్రాజెక్ట్ చేసాం. సో వీ సెలెక్టెడ్ టాప్ 50 స్టూడెంట్స్ ఇన్ హైదరాబాద్. దాంట్లో వాడొకడు. అలా చూసి వాడు బాగా నచ్చి నేను జాబ్ ఆఫర్ చేయడం, వాడు రావడం. టుడే హీ ఈజ్ ఇన్ అ వెరీ వెరీ సీనియర్ పొజిషన్ విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ ఇన్ అడోబీ ఇన్ US. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. వాడు ఒక నెల మయామీలో పనిచేస్తాడు, ఓ నెల లాస్ వేగస్లో ఉంటాడు, ఒక నెల న్యూయార్క్ నయాగ్రా ఫాల్స్కి వెళ్తాడు. అంటే మేము ఎవ్వరం జీవించలేని లైఫ్ వాడు మాకు చూపిస్తున్నాడు ఇప్పుడు మా దగ్గర పనిచేసి. ఐ ఫీల్ ప్రౌడ్ విత్ పీపుల్ లైక్ దట్. క్లారిటీ. తెలంగాణ గవర్నమెంట్ స్కాలర్షిప్లో వెళ్ళాడు వాడు MS చేయడానికి 100%. అలాంటి స్టోరీస్ ఎవరు అడ్వర్టైజ్ చేయరమ్మా. ఎంతసేపటికి ఏదో వచ్చేయాలి, కొంచెం ఫోకస్ పెట్టుకొని 6 months కష్టపడితే. బికాజ్ నువ్వు ఫ్రెషర్ కింద యూ మే నాట్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు జాయిన్ అ మైక్రోసాఫ్ట్ బికాజ్ యూ ఆర్ ఇన్ అ Tier 2 కాలేజ్. మీ అనకాపల్లిలో తాడేపల్లి కూడా ఇంకో మైక్రోసాఫ్ట్ రాకపోవచ్చు. నువ్వు 1 year ఒక చిన్న కంపెనీలో పనిచే, నౌ యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ మైక్రోసాఫ్ట్. అవును, యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ పర్సన్. ఆ క్లారిటీ తక్కువ అవుతుంది స్టూడెంట్స్లో ఈ మధ్య. అవును, డిపెండెన్సీ ఓన్లీ కాలేజ్ పైన పెట్టుకుంటున్నారు. కాలేజ్ వాళ్ళు అన్నీ చేయలేరు. అండ్ పేరెంట్స్ కూడా సరే అంటే వాళ్ళకి కూడా 10 కంపెనీలే తెలుసు కదా, దాంట్లోనే జాయిన్ అవ్వాలి అని చెప్తున్నారు. ఈరోజు స్టార్టప్స్ ఎక్కువ సాలరీలు ఇస్తున్నాయమ్మా. అవును, మీకు పెద్ద కంపెనీలు 3 లక్షలు 4 లక్షలు ఇస్తాయి ప్యాక్. ఎందుకంటే వాళ్ళు బల్క్ హైరింగ్, హోల్సేల్ మార్కెట్ వాళ్ళు. హోల్సేల్. స్టార్టప్స్ పే మోర్. అవును, నేను స్టార్టప్స్ విచ్ పే 8 lakhs 10 lakhs ఫ్రెషర్ ప్యాకేజెస్ బెంగళూరులో ఇలాంటి.
సో అదే ఇట్స్ ఆల్ అబౌట్ పర్స్పెక్టివ్. నైస్. సో థ్యాంక్ యూ తేజ గారు. ఎనీ టైమ్ అమ్మా. థ్యాంక్ యూ, నన్ను మంచి పిలిచారు. క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఇది నేను ప్రీవియస్ ఎపిసోడ్స్ చూశాను. యూ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ. పిల్లలకి ఇలాంటివి ఇంకా చాలా కావాలి, ఎందుకంటే పేరెంట్స్కి ఇలాంటివి చాలా కావాలి, ఎందుకంటే Parents కి ఫస్ట్ first. వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వాలమ్మా. అవును. ఎందుకంటే వాళ్ళు కంగారు పడిపోయి పిల్లలందరినీ ఒక బ్యాండ్ వ్యాగన్లో పంపించేయడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ పిల్లలు ఫేస్ చేస్తున్నారు. మెంటల్ హెల్త్ ఇష్యూస్ చాలా అవుతున్నాయి. అవును. సో మీరు చాలా బ్రిలియంట్గా చేస్తున్నారు ఈ ఎపిసోడ్స్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ తేజ గారు. థ్యాంక్ యూ సో మచ్.